హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఛానల్కి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఇంకా బాసలు అనేది తోమేసి ఇంకా ఎక్కడ సర్దిస్తూ ఉన్నాను. ఇంకొకటి కర్రీ వండాలి, ఇంకొకటి రైస్ అయితే పెట్టేయాలన్నమాట. ఇంకా చాయ్ అయితే తాగలేదు, చాయ్ కూడా తాగేయాలన్నమాట. నిన్న ఈవినింగ్ ఇంకా అక్కడైతే ఏదో గ్యాస్ మీద ఏదో పెట్టానండి, నాకు గుర్తుకు లేదు. ఇంకా అక్కడైతే పెట్టేశాను అన్నమాట. మరి రైస్ పెట్టినో చాయ్ పెట్టినో తెలియదు, చాయ్ పెట్టినట్టున్నా. ఇంకా అక్కడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అయితే అయిందనమాట. ఇంకా పిల్లలైతే ఇంకా ఆడుకుంటా ఉన్నారు బయట. ఇంకా అక్కడ సూది దారం అట్నే వేసుంటిని, మళ్ళీ పిల్లలకి గుచ్చుకుంటుందని చెప్పేసి ఇంకా అదైతే దారమండి అయితే అక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ చాయ్ అయితే పెట్టుకున్నాను. చాయ్ పెట్టుకుంటే పొంగుతుందేమో అని చెప్పేసి ఇంకా అక్కడనే నిలబడ్డాను అనమాట. ఇంకా అక్కడైతే నిలబడ్డాను. మన ఛానల్ని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవట్లేదు. చాలామంది సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళే చూస్తూ ఉన్నారు. చేసుకోండి మీరు కూడా. అండ్ మన వీడియో చూసే ముందు వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా? వీడియో అనేది మీరు చూస్తూ ఉన్నారు కదా, చూసినందుకు ఫలితం దక్కుతుంది. లైక్ అయితే కొట్టండి. ఇంకా పాలైతే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నైట్ పాలు ఉండే, అవి కాగబెట్టి పెట్టాను కానీ పగిలినాయి. నైటు కాగబెట్టి పెట్టినా, కాకపోతే ఇంకా పగిలినాయి అనమాట. కొన్నే ఉండే, అవే కొన్నే ఉండే పగిలిపోయినాయి. అయితే ఇప్పుడు పాలు పట్టి తీసి ఓపెన్ చేసి పెట్టిన, అవి పగిలితే లేవా స్టవ్ మీద పెడితే పగిలిపోయినాయి. ఇంక ఇప్పటి అయితే పిల్లలకు పాలు తీయాలి, చాయ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాలు అయితే వారవద్దాం, పగిలినాయి కాబట్టి ఇంకా వాటిని ఏం చేయలేం. ఇవైతే పగిలిపోయినాయి, ఇవైతే వారవేస్తున్నాయి. ఇంకా అవైతే పగులుతాయి. అయితే మరిగిపోతే అవి తీసి పిల్లలకు పోయాలి. బిస్కెట్ ఉంది, ఇంకా బిస్కెట్తో పాటు అవి తినేస్తాను. ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా చాయ్ అయితే పెట్టేసాను అనమాట. చాయ్ పెట్టేసి తర్వాత ఇంకా బిస్కెట్ అయితే ఒక 2 తీసుకున్నాను. అంతకు ఎక్కువ అయితే తినానండి బిస్కెట్. కాకపోతే చాయ్లో బిస్కెట్ ఉంటే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది అనమాట తింటూ ఉంటే. ఇంకా అక్కడైతే టోనీ కూడా తినేస్తూ ఉన్నాడు. టోనీకి కూడా పాలైతే పోసిన అనమాట. ఇంకా సండే కదా, ఇంకా అక్కడైతే చాయ్ అయితే నేనైతే పెట్టుకున్నా. చాయ్ పెట్టుకొని నేను టోనీకి అయితే పాలైతే పోసిన. పాలు పోసేసి ఇంకా బిస్కెట్లు వానికి ఇచ్చేసిన. బిస్కెట్లు స్వీట్కి తీసి పక్కకు పెట్టిన. మళ్ళీ ఒకరికి ఎక్కువ ఇచ్చినా ఒకరికి తక్కువ ఇచ్చినా గొడవ పెట్టుకుంటారు. అక్క మళ్ళీ వీనికి ఎక్కువ ఇచ్చిండు అనుకో, వాడు అబద్ధం చెప్పాడు, మళ్ళీ నిజం చెప్తాడు. అక్క నాకు ఒకటి ఎక్కువ ఇచ్చింది మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి కరెక్ట్ ఇచ్చినామనుకోండి ఎవరితోని నొల్లు ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఇద్దరికి సమానంగా బిస్కెట్ అయితే తీసి వీని బౌల్లో వీని పెట్టేసిన, స్వీటీ బౌల్లో స్వీట్కి పెట్టేసి ఇంకా పాలైతే ఇంకా స్వీట్ అయితే లేవ్వలేదన్నమాట. ఇంకా సండే కదా లేవ్వలేదు. అయితే ఇంకా టోనీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అన్నమాట. ఇంకా టోన్కి పాలు పోసి ఇచ్చేసి తర్వాత ఇంకా బిస్కెట్ కూడా ఇచ్చేసిన. ఇంకా నేను కూడా బిస్కెట్ చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. పిల్లలకైతే చాయ్ అయితే పోయానండి నేను అసలే. ఎందుకు మనం తాగుడే పెద్ద, అది చాయ్ అసలు ఎక్కువ తాగొద్దంట. చాపత్త
ఎక్కువ తాగొద్దట. అందుకని చెప్పేసి మనం తాగడం ఎక్కువ అని చెప్పేసి నేను పిల్లలకైతే చాయ్ అయితే పోయాను అనమాట. ఎక్కువ శాతం అయితే నేను పాలే పోస్తా. అసలు టోనీకి చాయ్ అయితే అలవాట్లేదు. స్వీట్కి కొద్దిగా అట్లా బూస్ట్ ఉంటే తాగుతుంది, పాలు తాగదనమాట. సపరేట్గా పాలు అనేది తాగదనమాట. టోనీ అయితే ఏ టెన్షన్ లేకుండా పాలు అయితే తాగుతాడు. ఇంకా స్వీట్ ఒక్కతే తాగదు కాబట్టి ఇంకా ఆమెకి అయితే బూస్ట్ ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఇంకా టోనీ అయితే పాలైతే తాగేసిండు. తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంట్లో చేసుకునేటి పనులు ఇంకా అవైతే చేసిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడ చెట్టుకైతే వాటర్ లేకుండా అనమాట. ఇంకా ఆ చెట్టుకు కొన్ని వాటర్ తెచ్చి వాటర్ అయితే పోస్తూ ఉన్నాను. ఇంకా ఇల్లు అయితే చిమ్మేసిన అనమాట. ఇంకా అన్ని చిమ్మేసి ఇంకా అక్కడైతే మంచిగా ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నాక వంట అయితే చేయాలన్నమాట. చూసారు కదా వీడియో, కానీ సబ్స్క్రైబర్ ఎవ్వరు చేసుకోవట్లేదు. చూస్తూ ఉన్నారు వీడియో, కానీ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అన్నది కంటిన్యూ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను రేపటి వీడియో ఏం పెడతా నాకు ఊహించని వీడియో ఒక్కొక్క రోజు వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఏదైనా సడన్ డెసిషన్ ఉంటుంది మనది. అందుకని చెప్పేసి నేను ఊహించని వీడియోలు వస్తూ ఉంటాయి కావచ్చు. అందుకని చెప్పేసి మన వీడియోలు చూసే వాళ్ళంతా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు ఏ వీడియో పెడతా, ఎప్పుడు ఏ వీడియోలో ఏ సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పేసి మీకు కూడా తొందరగా తెలిసిపోతుంది. మీకు పెట్టినట్టే నాకు కూడా ఏ రోజు ఏ వీడియో ఎత్తనేది తెలియదు అన్నమాట. అంటే ఇంట్లుంటే మాత్రం ఈరోజు రొటీన్ అని నాకు అనిపిస్తుంది. లేదంటే బయటికి సడన్గా డిసైడ్ అయినాం అనుకోండి, బయటికి వెళ్తే అప్పుడు అక్కడ వీడియో తీయవలసి వస్తుంది. అట్లా అనమాట. ఆ వీడియోలు చూడాలంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూస్తూ ఉన్నారు కానీ ప్రతి ఒక్క వీడియోలో నేను లైక్ కొట్టానని చెప్తా ఉన్నాను. కనీసం ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా. ఇంకా అసలు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఏ వీడియో వస్తుందో చెప్పేసి ఇంకా మీరైతే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అబ్బా. లైక్ కొడితే ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటానన్నమాట. ఓకేనా? ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.